అక్రమార్కులకి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఏదో ఒక హెడ్డింగ్ అదేంటంటే కర్నూలు దగ్గర శ్రీ భరత్ ఫార్మా అనేది ఎవరిదో మెడికల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. వాళ్ళు లిక్విడ్ ఆక్సిజన్ని రాష్ట్రంలో ఉన్న బోధనాసుపత్రులకి అంటే మెడికల్ కాలేజీలకి సరఫరా చేస్తూ ఉంటారు. దాని మీద ఈ కథనంలో ట్విస్ట్ వీళ్ళే ఇచ్చారు చివర్లో ఈ దినంలో. వీళ్ళు ఏంటంటే క్యూబిక్ మీటర్కి ఇంత అని చెప్పేసి 36 రూపాయలు 30 రూపాయలు చిల్లర ఏదో వసూలు చేస్తున్నారు. బయట మిగతా కాలేజీలు కానీ అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ ఎంతకి కొనుక్కుంటున్నాయి అంటే 12 రూపాయలు 15 రూపాయలు అట్లా చెప్తుంది. సో ఈ తేడా ఏదైతే ఉందో ఇదంతా గంట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు చక్రం తిప్పి ఈ కాంట్రాక్ట్ రద్దు కాకుండా చూస్తున్నారట. ఏది ఈ శ్రీ భరత్ ఫార్మా మెడికల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు సంబంధించి అంటే ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేది ఈ కాన్సెప్ట్, ఈ కథనంలోని కాన్సెప్ట్ కరెక్టే. ఇందులోని చివర్లో ఇచ్చారు. అది ఏంటయ్యా అంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఒప్పందం కుదిరినా అని. అంటే ఏంటిది, టీడీపీ ప్రభుత్వం నుంచి నడుస్తుంది. అప్పుడు రాయని రాత ఇప్పుడు ఎందుకు రాసింది? వాటాల్లో తేడా వచ్చిందా, అందుకే ఇలా రాస్తున్నారు అని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సహజమే కదా, ఒక పోస్టు రాగానే దాని మీద భిన్నగా స్పందించే వాళ్ళు ఉంటారు, స్పందించని వాళ్ళు ఉంటారు. ఇదిగో ఇలా ఖండాలుగా నరికేసి అది ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగింది తేడా ఏంటి అనేది. ఇక్కడ కాస్త రేషనల్గా ఆలోచిస్తే టీడీపీ హయాంలో ఒప్పందం జరిగింది, వైఎస్ఆర్సీపీ హయాంలో కొనసాగింది, మళ్ళీ టీడీపీ హయాంలో 19 నెలలుగా కొనసాగుతుంది. ఎందుకు అని ఆలోచించినప్పుడు కేవలం లంచాలు ఇస్తూనే ఇలా పబ్బం గడుపుకుంటుందా ఈ కంపెనీ, లేకపోతే ఈ కంపెనీలో మధ్యవర్తులుగా ఉండి దీన్ని ఇలా మెయింటైన్ చేద్దాం అనేవాళ్ళు అంటే 90% జరిగి ఉండొచ్చు. కానీ ఇంకొక 10% ఈ రేటు ఇలా ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే నేను అనుకుంటున్నా ఇదే నిజం అవ్వాలని కాదు. ఇప్పుడు లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఎప్పటికప్పుడు దొరికేది కాదు, తయారు చేస్తూనే ఉండాలి. ఆ లిక్విడ్ ఆక్సిజన్ పలానా కాలేజ్ వరకే అయితే తక్కువ మొత్తంలో అవసరం అయి ఉండొచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో ఏకమొత్తంగా ట్రాన్స్ఫర్ చేయగలిగింది ఒకటే సంస్థకి ఇవ్వాలి అనుకున్నప్పుడు రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో, అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ లిక్విడ్ ఆక్సిజన్ గురించి నాకు తెలిసింది చెప్తా నేను. మన కరోనా సీజన్లో గ్యాస్ సిలిండర్లు ఆక్సిజన్ అందక పెద్ద లిక్విడ్ ఆక్సిజన్ల కోసం అని చెప్పేసి మూతబడిన సంస్థలు కూడా తెరుచుకున్న ఇప్పుడు అద్భుతమైన లాభాల బాటలో పయనిస్తుంది. దానికి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ గురించి మనం ఎక్కువగా చదివాం కాబట్టి పని చేశాం కాబట్టి చెప్తున్నా. మనకి చెప్తూ ఉండగానే మర్చిపోయాం. లాయిడ్ స్టీల్స్ అని బొంబాయిలో ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి కరోనా టైంలో ఎదురు డబ్బులు ఇచ్చి మరీ మీ బకాయిలు తీర్చి మరీ మేము ఓపెన్ చేస్తామని చెప్పి చేశారు. ఎందుకంటే లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. బట్ అంతకుముందు సంస్థ ఆర్థిక నష్టాల్లో ఉండిపోయి కూరుకుపోయి స్టాక్ రేటు 3 రూపాయలకి పడిపోయింది. కానీ కరోనా టైంలో అది వచ్చినటువంటి అవసరాన్ని చూసి అంటే ఆవశ్యకతను గమనించి బకాయిలు ఇచ్చేసి మొత్తం మిమ్మల్ని ఆదుకుంటాం పరిశ్రమని అనేసరికి ఈ రోజున ఆ స్టాక్ ఎంత ఉందో మీరే చూసి చెప్పండి. లాయిడ్ మెటల్స్ అంటే అది అంత అవసరం. ఇండస్ట్రియల్ పర్పస్గా దాన్ని అలా ప్రొడ్యూస్ చేయాలి అంటే కొంతమందికి సాధ్యం అవుతుంది, అందరూ చేయలేరు. ఇప్పుడు అది లాభసాటి వ్యాపారమే. ప్రతివాడికి అవసరం ఉన్నా లేకపోయినా ఆక్సిజన్ పెడుతుంటారంటారు కదా. ఆక్సిజన్ సిలిండర్లు పెద్ద వేసుకొని వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ 2 లక్షల రూపాయలు ఉంటుంది. అలా ఏంటంటే మనకు సంబంధించినంత వరకు లిక్విడ్ ఆక్సిజన్ అనేది కొంతమంది మాత్రమే సరఫరా చేయగలరు. ఆ స్కేర్సిటీని ఆధారంగా చేసుకుని ఇలా ఏమైనా చేస్తున్నారేమో. డిమాండ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు ఉంటుంది కదా, అందువల్లేమో. అంటే ఇక్కడేమీ అవినీతి జరగలేదనట్లేదు, జరుగుతుందనట్లేదు. మన కళ్ళు 2014-19 మధ్య మూసుకుపోయి 2019-24 మధ్య మీద కూడా ఏమో రాశాడేమో తెలియదు, అప్పుడు ఓకే అలానే ఉండిపోయి ఇప్పుడు తాజాగా మళ్ళీ 24 నుంచి 26 జనవరి
26 వరకు రాని కథనం ఇప్పుడు ఎందుకు వస్తుంది? అఫ్కోర్స్ ఎప్పుడొకప్పుడు మాట్లాడాల్సిందే, బట్ ఈ రేషనలైజ్డ్ అనాలిసిస్ లేకపోతే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుద్ది కదా. ఇది నా పాయింట్. అంతేగాని రాయడం తప్పు కాదు టైమింగ్ గురించి. అలానే అక్కడ ఏం జరిగిందో కూడా, ఆ రేటు ఎందుకు పెట్టారనేది కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇది నా పాయింట్.